ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మరొక వారం బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కనుక ఈ యొక్క వాక్య భాగం ధ్యానించడాన్ని బట్టి మీరందరూ కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారని మేము నమ్ముతున్నాం. కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ any of these Bible study meetings. కాబట్టి మీ కామెంట్స్ ఇవ్వండి, మీ టెస్టిమనీస్ మాతో షేర్ చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కనుక ఈ యొక్క బైబిల్ స్టడీ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు అందించినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యము జీవమై ఉన్నది, వెలుగై ఉన్నది, అది అగ్ని అయి ఉన్నది ప్రభా. 2 అంచులు కలిగినటువంటి వాడిగల ఖడ్గమై ఉందని మీ వాక్యము సెలవిస్తుంది. అటువంటి వాక్యాన్ని మీరు మాకు పరలోకం నుండి అందిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ బిడ్డను అభిషేకించి మాతో మరింకను బలంగా మాట్లాడండి. ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మీరు సంధించి వారికి నిరీక్షణను, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కూడిక ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, ఆమేన్. You turned into wine, open the eyes of the blind. There's no one like you, none like you. Into the darkness you shine, out of the ashes we rise. There's no one like you, like you. Our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God, our God, our God is greater, our God is stronger. God, you are higher than any other. Awesome my power, our God, our God. We thank you, Jesus. Into the darkness you shine, out of the ashes we rise. There's no one like you, none like you. Our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God, our God, our God is greater, our God is stronger. God,
God is greater. Our God is stronger. And our God is more than anything else in this world. Let's raise our hands and let's submit ourselves as we move into the Holy of Holies. We thank you, Lord. సన్నిధిలోనే నిలచి నిన్నే ఆరాధించు. Amen. నీ సన్నిధిలోనే నిలచి నిన్నే ఆరాధించును. నా ప్రాణం నా ఆత్మ నా శరీరం నీకే. నా ప్రాణం నా ఆత్మ నా శరీరం నీకే. ఓ నీ సన్నిధిలోనే నిలచి నిన్నే ఆరాధించును. అవును ప్రభా, నీకు స్తోత్రం. నీ నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాం, నీ నామాన్ని ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాం ఈ సాయంకాలం. ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలచితివే. ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలచితివే. పరిశుద్ధమైన వస్త్రములతో నిన్ను ఆరాధింతును. పరిశుద్ధమైన వస్త్రములతో నిన్ను ఆరాధింతును. నీ సన్నిధిలోనే నిలచి నిన్నే ఆరాధింతును. నీ సన్నిధిలోనే నిలచి నిన్నే ఆరాధింతును. అవును ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ. Oh Jesus, we thank you, God. పదివేలలోనా అతి సుందరుడవు నిన్నే ఆరాధింతును. పదివేలలోనా అతి సుందరుడవు నిన్నే ఆరాధింతును. మీరు తప్ప నాకు ఎవరు లేరు యేసయ్యా.
సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును. నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును. నా ప్రాణం నా ఆత్మ నా శరీరం నీకే. నా ప్రాణం నా ఆత్మ నా శరీరం నీకే. ఓ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. Thank you, God, for this wonderful time of praise and worship. We give you all the glory, power, and honor. In Jesus' name, I pray. Amen and amen. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. We welcome you in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Church, how are you? సంగమా ఎలా ఉన్నారు? Praise God. ప్రైజ్ ద లార్డ్. I believe and I trust that you are doing good. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా బాగున్నారని. Amen. ఆమేన్. Please come and sit down. దయచేసి అందరూ వచ్చి కూర్చుందాం. Let us have Bible study in our homes today. బైబిల్ స్టడీ కూడికను మన గృహాల్లో జరుపుకుందాం ఈ Praise రోజు. God. Okay. Until now you praised and worshiped God. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించాం కదా. Amen. Are you prepared? Means built an altar in your homes? మీ యొక్క కుటుంబాలలో ఆ యొక్క ఆల్టర్ని బలిపీఠం కట్టుకున్నారా? Praise God. Hallelujah. హల్లెలూయా. The altar should be there బలిపీఠం అక్కడ ఉండాలి. for praise and worship, స్తుతి ఆరాధన ఉండాలి. prayer, ప్రార్థన the ఉండాలి. word of God, దేవుని వాక్యం ఉండాలి. having fellowship with God every day. ప్రతిరోజు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Then you will be protected. అప్పుడు మీరు రక్షింపబడతారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. Even today the word of God will bless you. ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Amen. Open your Bibles. మన బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. Go to our regular Bible study. మన రెగ్యులర్ బైబిల్ స్టడీకి మనం వెళ్దాం. Acts chapter 7 verses 11 to 16. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 11 నుంచి 16వ వచనం వరకు. Let's all read together. అందరూ కలిసి చదువుదాం. Acts chapter 7 అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 11 to 16. 11 నుంచి 16వ వచనం వరకు. Now there came a dearth over all the land of Egypt and Canaan, and great affliction, and our fathers found no sustenance. But when Jacob heard that there was corn in Egypt, he sent out our fathers first. And at the second time Joseph was made known to his brethren, and Joseph's kindred was made known unto Pharaoh. Then sent Joseph and called his father Jacob to him, and all his kindred, 75 souls. So Jacob went into Egypt and died, he and our fathers. And we carried over to Shechem and laid in the sepulchre that Abraham bought for a sum of money of the sons of Emor, the father of Shechem. Let's read. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you this evening. తండ్రి, ఈ సాయంకాలం మీకు స్తోత్రాలు. Open our minds to understand your word. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనసులు తెరవండి. Lord, you said, అయ్యా మీరు అన్నారు, man will not alone live with the bread alone, but he will live on the every word of God which comes out of the mouth of God. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. So today we want to live, oh God, కాబట్టి ఈ రోజు మేము బ్రతకాలనుకుంటూ ఉన్నాం. by eating, taking your word. మీ మాటలు భుజించి Open our minds to understand. మా మనసులు తెరవండి అర్థం We చేసుకోవడానికి. bind every spirits ప్రతి దురాత్మలను and బంధిస్తున్నాం. all the works of men. మనుషులకు ఆలోచనలు బంధిస్తున్నాం. Cover me with your hand and put your words on my మీ lips. హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా నాలుక మీద ఉంచండి. Speak to us. నాతో మాట్లాడండి. In the name of Jesus I pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి And all వేడుకుంటున్నాము said, తండ్రి. Amen. అందరు చెప్తాం ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Well, praise God. ప్రైజ్ ది లార్డ్. Again, the sermon of Stephen.
స్టెఫెను ఇక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. And we are learning about it. మనం దాని గురించి We learn ధ్యానిస్తున్నాం. about favor and wisdom of Joseph. కటాక్షము, దేవుని యొక్క కటాక్షము యోసేపు జీవితం మీద, అలాగే దేవుని యొక్క జ్ఞానము అతని జీవితంలో ఎలా పనిచేసిందో మనం నేర్చుకున్నాం. Amen. And he started about telling about Joseph, how he lived there, and after he died, his bones were taken back to Canaan. యోసేపు అక్కడ ఎలా జీవించాడు, అతను చనిపోయిన తర్వాత అతని యొక్క ఎముకలు ఎలాగూ కానాను పట్టణానికి తీసుకురాబడ్డాయి అన్నటువంటి విషయాలు మనం ధ్యానించాం. Amen. Actually, in 15th verse, I think. 15వ వచనములో అనుకుంటాను, 14th verse. 14వ వచనంలో, Then Joseph sent and called his father Jacob to him and all his kindred, 70 souls, means 75 people. చూడండి, అయితే ఇక్కడ 75 మంది మనుషులు They went from Canaan to Egypt. వారు కానాను నుంచి ఐగుప్తుకు వచ్చారు. So Stephen is telling 75. స్టెఫెను ఇక్కడ 75 మంది గురించి చెప్తూ ఉన్నాడు. Have you ever read this? మీరు ఎప్పుడైనా దీని గురించి చదివారా? In the book of Genesis chapter 46 verses 27, ఆదికాండము 46వ అధ్యాయం 27వ and వచనంలో, also Deuteronomy 10:20, అలాగే ద్వితీయోపదేశకాండం 10:20లో it says like this. ఇలా రాయబడింది, And it says there were 70 people there. అక్కడ 70 మంది ఉన్నారని రాయబడింది. 70 went to that place. 70 మంది ఆ ప్రాంతానికి వెళ్ళారు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. If you go to Genesis 46:27, ఆదికాండము 47వ అధ్యాయం 27వ వచనం, 47 47, 47 46:27, right? 46:27. And the sons of Joseph which were born him in Egypt were 2 souls. All the souls of the house of Jacob came into Egypt were 70. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. It says 70 there, ఇక్కడ 70 మంది అని but in రాయబడింది. the book of Acts, Stephen says 75. అయితే అపొస్తలుల కార్యములలో స్టెఫెను 75 మంది అని చెప్తూ ఉన్నాడు. What a great revelation Stephen has. నిజంగా స్టెఫెన్కు ఉన్నటువంటి గొప్ప ప్రత్యక్షత చూడండి. Amen. So this shows he was very deep with the Lord. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అతను దేవునితో చాలా లోతైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. Even God was telling him, right? దేవుడే తనకు చెప్తూ ఉన్నాడు ఈ మాట. Actually, the 2 sons of Joseph, Manasseh and Ephraim, యోసేపు యొక్క 2 కుమారులు మనష్షే అలాగే ఎఫ్రాయిము, they had 5 sons. వారికి 5 మంది పిల్లలు ఉన్నారు. So now the Lord included those 2 sons, means 5, and now Stephen is telling 75. ఇప్పుడు ఆ 5 మంది కుమారులను కూడా కలిపి స్టెఫెను 75 మంది అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Right. So this shows Joseph was very close to God, means Stephen. స్టెఫెను దేవునితో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం దీన్ని బట్టి We గ్రహించవచ్చు. need to know the revelations from the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యములోని లోతైనటువంటి మర్మాలను మనం తెలుసుకోవాలి. Amen. Praise God. Amen. ఆమేన్. Well, even today my message is, even they were in Egypt, their heart was up in Canaan. చూడండి, వారు ఐగుప్తులో ఉన్నప్పటికీ వారి యొక్క హృదయము కానాను దేశంలో ఉన్నది. They were always thinking about the promised land. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాగ్దాన దేశం గురించి ఆలోచన కలిగి ఉన్నారు. Amen. They never occupied totally. వారు ఆ యొక్క కానాను దేశాన్ని ఇంతవరకు ఆక్రమించుకోలేదు, కానీ But the promise of God, they were in their heart. అయితే దేవుని యొక్క వాగ్దానం వారి హృదయాల్లో నిండుకొని ఉంది. Always thinking about Canaan. ఎప్పుడు కానాను గురించినటువంటి ఆలోచన వారికి ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. So the Bible says here, కాబట్టి బైబిల్లో రాయబడింది in the ఇక్కడ book of Genesis, ఆదికాండము chapter 24 and 25, 24 chapter 50 verses 24 and 25. 50వ అధ్యాయము 24, 25 వచనం. See, Joseph said, and Joseph said unto his brethren, I die, and God will surely visit you and bring you out of this land unto the land which he sware to Abraham, to Isaac and Jacob. And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and he shall carry up my bones from hence. చూడండి 24వ వచనము, 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు
నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. Amen. See what he said? ఆయన ఏమన్నాడంటే, Even if I die here, నేను ఇక్కడ చనిపోతే definitely the Lord will take you out from Egypt. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో The నుంచి విడిపిస్తాడు. prophecy, right? ప్రవచనం కదా. And when you go out, మీరు బయటికి వెళ్ళినప్పుడు take my bones. నా ఎముకలను తీసుకెళ్ళండి. See how much he loved Canaan, Israel. కానాను దేశమును, ఇజ్రాయేలు దేశమును ఎంతగా How ప్రేమిస్తున్నాడు. much he loved heaven. Canaan is heaven, right? కానాను అనగా దానికి సాదృశ్యం పరలోకమే కదా. పరలోకాన్ని ఎంత He ప్రేమిస్తున్నాడు. wants to be with the Lord forever. ఆయన ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని కోరుతూ ఉన్నాడు. Even he was king, means an highest position in Egypt, ఐగుప్తులో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ but his heart was upon the land of Canaan. ఆయన హృదయము మాత్రము కానాను ప్రదేశంలో ఉన్నది. Praise God. Praise the Lord. Verse says like this. వచనంలో రాయబడింది ఇలా. The book of Daniel. దానియేలు గ్రంథము. Daniel was taken as a captive to Babylonia. చూడండి, అతను బందీగా కొనిపోబడ్డాడు బబులోనియా రాజ్యానికి. Even he was there, అక్కడ ఉన్నప్పటికీ his heart was upon the land of Canaan. ఆయన యొక్క హృదయము కానాను దేశం మీద ఉన్నది. Praise God. Praise He the Lord. used to pray 3 times. ఆయన ముమ్మారులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Even as a highest official in Babylonia, బాబిలోనియా దేశములో ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నప్పటికీ he used to open the windows of his room and he used to turn towards Jerusalem and pray. యెరూషలేము వైపు తన యొక్క ఆ యొక్క కిటికీలను తెరుచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. That's the time the temple was being burnt up. ఆ సమయములోనే ఆ యొక్క దేవాలయము కూల్చబడింది, కాల్చివేయబడింది. But his heart was upon Jerusalem. అయితే ఆయన యొక్క హృదయము యెరూషలేము మీద ఉన్నది. In the busiest schedule, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పని భారము he was praying to లో the కూడా Lord. అతను ప్రార్థిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And next is, you can see, is Psalm 137 verses 1. కీర్తనలు 137 137వ కీర్తన verses 1 says, by the rivers of Babylon there we sat down, yeah, we wept when we remembered Zion. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. So it says here, ఇక్కడ రాయబడింది, they were taken as a captives. వారు బందీలుగా కొనిపోబడ్డారు. They were sitting at the rivers of Babylon. బబులోను యొక్క ఆ యొక్క నదుల But దగ్గర they were ఉండి thinking about Jerusalem. వారు యెరూషలేము గురించి ఆలోచిస్తూ ఉన్నారు. Heart is about Jerusalem. ఆ హృదయం యెరూషలేము మీద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You can read whole this song. ఈ కీర్తన యావత్తు మీరు చదివినట్లయితే It's all written about Jerusalem. యెరూషలేము గురించినటువంటి రాయబడినటువంటి కీర్తన ఇది. Hallelujah. Hallelujah. Amen. Because they were in captives, but their heart was in Jerusalem. బందీలుగా ఉన్నప్పటికీ వారి యొక్క హృదయము యెరూషలేము పట్టణం మీద ఉన్నది. Praise God. Praise the Hallelujah. Lord. Hallelujah. The book of Hebrews chapter 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం verses 8 to 10. 8 నుంచి 10వ వచనం వరకు, 8, 9, 10 వచనాలు. By faith Abraham, when he called out to go out into a place which he should after receive for an inheritance, obeyed, and he went out not knowing whither he went. By faith he sojourned in the land of promise, as in a strange country, dwelling in tabernacles with Isaac and Jacob, the heirs with him of the same promise. For he looked for a city which had foundations, whose builder and maker is God. 8వ వచనం నుంచి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో వారసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Amen. Amen. In the promised land, ఆ వాగ్దాన they lived దేశము as strangers వారు అనాథలుగా ఉన్నారు. in the tents. ఆ యొక్క టెంట్స్ లో ఉన్నారు, Praise గుడారములలో. the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. But they were looking for a city whose founder, which had foundation, whose builder and maker is God. అయితే వారు ఒక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పట్టణం యొక్క నిర్మాణకుడు దేవుడు. Hebrews 13:14 says like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, For here have we no continuing city, but we seek one to come. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని
ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So, Stephen tried to tell here, he said like this, is giving a message that all our patriots, even they were in Babylonia or in Egypt, their heart was upon Canaan and in Jerusalem. చూడండి, ప్రసంగంలో స్టెఫెను ప్రసంగంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మన పితరులు వారు ఐగుప్తులో ఉన్న బబులోనియాలో ఉన్న వారి యొక్క హృదయము ఇజ్రాయేలు దేశం మీద ఉన్నది. So today, what about you, my brother and sister? కాబట్టి ఈ రోజు నీ విషయం ఏంటి నా ప్రియ సహోదరి We are సహోదరుడా? living in this world. మనం ఈ లోకంలో ఉన్నామే. Some are doing jobs, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, business, వ్యాపారం చేస్తూ ఉన్నారు. self means they have their own self business and all kinds of works, right? సొంత వ్యాపారాలు, వారి సొంత పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అందరూ. Amen. Even in the midst of the time in our work, మన యొక్క పని భారములో కూడా where is your heart and soul today? మీ హృదయము, మీ మనసు ఎక్కడుంది ఈ రోజు? Always you need to keep your heart and soul on Jerusalem, heaven. నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన యావత్తు ఈ రోజు యెరూషలేము అనగా పరలోకం మీద ఉంచుకోవాలి. Because we are strangers on this earth. ఎందుకంటే ఈ లోకంలో మనం సంచరులుగా ఉంటూ ఉన్నాం. We are not going to live forever here. మనము సదాకాలం ఈ లోకంలో ఉండబోట్లేదు. But a city is being building up there. అయితే పరలోకంలో ఒక పట్టణము And సిద్ధపరచబడబోతుంది. we are going to stay back with the Lord forever and ever. ప్రభువుతో కూడా సదాకాలము మనం అక్కడ ఉండబోతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So you need to have this 5 steps I'm going to tell you now. కాబట్టి ఈ యొక్క 5 విషయాల గురించి నేను ఏదైతే చెప్పబోతున్నానో అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. Put your heart and soul on heaven. మీ యొక్క on God. హృదయము, మీ యొక్క మనసు దేవుని మీద, ఆయన యొక్క వాగ్దాన భూమి మీద ఉంచుకోవాలి. How can you put your heart and soul? ఎలా మీ మనసు, మీ యొక్క హృదయాన్ని ఆ యొక్క వాగ్దాన భూమి మీద ఉంచుకోగలరు? Amen. The first one is, మొట్టమొదటిది, when you read His word always. ఆయన యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, Praise God. When you read His word, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ you will ఉండగా come to know who your God is, అసలు నీ దేవుడు ఎవరో నువ్వు కనుగొంటావు. what kind of covenant and promises is made for you, ఎలాంటి వాగ్దానములు, ఎలాంటి ప్రామిసెస్ నీకు చేశాడో నువ్వు how కనుగొంటావు. much He is concerned for you, నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఆయన ఉన్నాడో నువ్వు what He is కనుగొంటావు. doing for you in heaven. అసలు పరలోకంలో నీ గురించి ఆయన ఏం సిద్ధపరుస్తూ ఉన్నాడో నువ్వు తెలుసుకుంటావు. Hallelujah. Amen. Then you can put your heart and your soul always upon Him. అప్పుడు నీ హృదయాన్ని, నీ మనస్సుని ఎల్లప్పుడూ ఆ పరలోకం మీద నువ్వు కేంద్రీకరించి Jesus ఉండొచ్చు. said యేసయ్య అంటూ ఉన్నారు, John chapter 14 verses 3, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ I వచనం, have many mansions in my Father's house. నా తండ్రి నివాసములో ఎన్నో గృహములు కలవు, I will go and prepare and come back and take you there. నేను వెళ్ళి సిద్ధపరిచి తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి అంటూ ఉన్నాడు. When you read the Bible, మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు you should know something about the culture and tradition of Jewish people. యూదుల యొక్క ఆచార వ్యవహారాలను గూర్చినటువంటి ఆ తెలివి మనకు ఉండాలి. Then you will understand the word of God clearly. అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలం. Because when Jesus came, He was in the Jewish people, right? ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన యూదుల మధ్యలో ఉన్నారు కదా. And from chapter 13 to chapter 17 in the Gospel of John, He was talking with His disciples on the Passover table. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ యొక్క పస్కా పండుగను ఆచరిస్తూ ఆ యొక్క బల్ల దగ్గర మాట్లాడుతూ When ఉన్నారు. He said chapter 14 verses 3, there are many mansions in my Father's house, and He is explaining about the bride and the bridegroom. ఆయన 14వ అధ్యాయం 3వ వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్తూ ఉన్నాడనంటే ఆయన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె గురించి చెప్తూ ఉన్నాడు. In the Jewish culture, యూదుల యొక్క ఆచారంలో when a boy and a girl come together for a marriage, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లికి సిద్ధపడి దగ్గరకు వచ్చినప్పుడు, amen, right? And the engagement takes place. ఆ యొక్క గట్టి మాట ఎంగేజ్మెంట్ అయినప్పుడు, After the engagement, ఎంగేజ్మెంట్ అయిన they తర్వాత go for 1 year waiting. 1 సంవత్సరం పాటు వారు వేచి ఉంటారండి. Amen. In the 1 year, ఆ 1 the సంవత్సరం parents and all the elders and the household, they will clearly, very carefully look upon these two girl and a boy, how their character is, how their behavior is, how holy they is, how committed they are to this engagement. ఆ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ పెళ్లికి సిద్ధపడినటువంటి అబ్బాయి అమ్మాయి యొక్క నడవడికను చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Because after the marriage,
their marriage life should be very strong. ఎందుకంటే వివాహము జరిగిన తర్వాత వారి యొక్క వివాహ బంధము చాలా గట్టిగా ఉండాలని. Amen. Whenever you are far away, నీవు ఎప్పుడైతే దూరంగా ఉంటావో you want to be very close. చాలా దగ్గరగా ఉండాలనుకుంటావు. Amen. So thinking they will build up the love. కదా, అలా వారి యొక్క హృదయములో ఆ కాబోయే భార్య గురించి, కాబోయే భర్త గురించి ఎక్కువ ప్రేమను పెంచుకుంటారు. That's why when you read the Bible, కాబట్టి ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో the verses and the covenant which the promises and the covenant which the Lord made to us, దేవుడు చేసినటువంటి వాగ్దానములు ఏవైతే మనతో ఉన్నాయో, when you go on reading and meditating it, వాటిని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు the love goes upon the Lord. మనలో దేవుని పట్ల ప్రేమ You ఉప్పొంగిపోతుంది. want to be with him always. ఎప్పుడు కూడా ఆయనతో ఉండాలన్నటువంటి Your ఆలోచన. heart will be on Jerusalem, మీ హృదయము యెరూషలేము మీద ఉంటుంది. not in Egypt and not in Babylonia. ఐగుప్తులో లేదా బాబిలోనియాలో ఉండదు. And next is తర్వాత this bridegroom, ఈ యొక్క పెళ్లి in this కుమారుడు 1 year, ఒక సంవత్సరం he పాటు will go and construct his own house. అతను వెళ్ళి తన యొక్క సొంత ఇంటిని కట్టుకుంటాడు. Amen. So after the marriage, he will take that bride and go to the straight to his own house. వివాహము అయిన తర్వాత పెళ్లి కుమార్తెను తీసుకొని, భార్యను తీసుకొని నేరుగా తన సొంత ఇంటికి వెళ్ళిపోతాడు. He won't go for his father's house, right? His parents, but he goes to his own house. తన తల్లిదండ్రుల గృహానికి వెళ్ళాడు కానీ తన సొంత ఇంటికి వెళ్ళిపోతాడు. That's why Jesus said, అందుకే యేసయ్య అన్నారు 2020 years back, 2020 సంవత్సరాల క్రితం, I go back నేను తిరిగి వెళ్తాను, and prepare the mansions there. అనేక గృహములు సిద్ధపరిచి I will come back. నేను తిరిగి వస్తాను. He is bridegroom, ఆయన పెళ్లి కుమారుడు, we are bride. మనము పెళ్లి కుమార్తె. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Amen. Amen. That's why even it is this 5 foolish bridesmaids and 5 wise bridesmaids. You know that parable is there in Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఉపమానము. Amen. What it says, in the night, ఆ రాత్రి the wise bridesmaids had oil. They went and met the bridegroom and invited him into the city. ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి యొక్క బుద్ధిని సిద్ధపరచుకొని పెళ్లి కుమారుని ఆహ్వానించడానికి, ఎదుర్కొనడానికి వెళ్ళారు. Amen. So when the bridegroom comes, పెళ్లి కుమారుడు వస్తూ he ఉన్నప్పుడు comes with the friends. ఆయన స్నేహితులతో కూడా కలిసి వస్తాడు. So the culture of Jewish people is they go to the city gate and they invite him. యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారము ఈ యొక్క పెళ్లి కుమార్తెకు సంబంధించినటువంటి వారు ఆ యొక్క పట్టణపు ద్వారము బంధకముల దగ్గరికి వెళ్ళి పెళ్లి కుమారుణ్ణి తన యొక్క స్నేహితులను లోనికి ఆహ్వానిస్తారు. The bride, the house of bridegroom, bride people, parents and all them, they go and invite the bridegroom. పెళ్లి కుమార్తె యొక్క కుటుంబీకులు అనగా ఆమె యొక్క తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అందరూ ఆ యొక్క పట్టణపు ద్వార బంధముల దగ్గరికి వెళ్ళి పెళ్లి కుమారుని That's ఆహ్వానిస్తారు. what Jesus said in Matthew 25. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ And he అధ్యాయంలో said, ఆయన అన్నారు, Now he said, I prepare mansions. నేను అనేక నివాస స్థలములు He come సిద్ధపరుస్తాను, back నేను తిరిగి వస్తాను, and he will take you to the place where I prepared the mansions for you. నేను సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నివాస స్థలముల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను So అన్నాడు. when you know this, కాబట్టి మీకు ఎప్పుడైతే ఈ విషయాన్ని you తెలుసు, will not keep your heart on this world. మీ యొక్క హృదయాన్ని ఈ యొక్క లోకం మీద ఉంచరు కానీ You will keep your heart on Jerusalem, మీ యొక్క హృదయాన్ని యెరూషలేము మీద ఉంచుతారు, heaven. పరలోకం మీద ఉంచుతారు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So we are strangers here, కాబట్టి ఇక్కడ సంచరికులుగా మనం ఉంటూ ఉన్నాం, but our home is in heaven. అయితే మన నివాసము పరలోకంలో The ఉన్నది. second one is రెండవది, when you spend time in prayer. మనం ఎప్పుడైతే ప్రార్థనలో సమయాన్ని గడుపుతామో, Amen. Your heart will be with the Lord మన యొక్క హృదయము దేవునితో కూడా ఉంటుంది, and your soul. మన మనస్సు దేవునితో కూడా You ఉంటుంది. will not keep your heart and soul on this world. మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క మనస్సుని ఈ యొక్క లోకంలో మీరు ఉంచరు. Spending time with Him, ఆయనతో కూడా ఎల్లప్పుడూ సమయాన్ని గడుపుతూ ఉంటారు, having fellowship with Him. ఆయనతో ఎప్పుడు ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటారు. So when you have a good fellowship with Jesus, కాబట్టి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మంచి సంబంధం కలిగి ఉన్నామో, amen, you will live all this world's friendship. కాబట్టి ఆ సహవాసంలో ఈ లోకపు స్నేహితులను మనం మర్చిపోయి Your heart and your soul will be
on your friend. మన మనస్సు, మన హృదయము మన నిజ స్నేహితుని మీద ఉంటుంది. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. You will become a people of bridegroom's friend. అప్పుడు మీరు పెళ్లి కుమారుని యొక్క స్నేహితులుగా మారిపోతారు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So prayer కాబట్టి ప్రార్థన will put your heart and soul on heaven. మీ యొక్క హృదయము, మీ యొక్క మనస్సు పరలోకం మీద ఉండేటట్టుగా చేస్తుంది. Praise the Lord. Praise the Lord. You have good fellowship with Jesus ప్రభువైన యేసుక్రీస్తు వారితో మంచి సంబంధం కలిగి and ఉంటారు. His presence. ఆయన సన్నిధితో సంబంధం కలిగి ఉంటారు. Amen. ఆమేన్. It will change you. అది మిమ్మల్ని మార్చివేస్తుంది. It will change you in inside. అది లోపల మిమ్మల్ని మార్చివేస్తుంది. And His presence changes you. ఆయన సన్నిధి మిమ్మల్ని మార్చివేస్తుంది. And you will not put your heart on this world, మీ యొక్క హృదయాన్ని ఈ లోకం మీద మీరు ఉంచరు గాని but it always on the heaven. ఎల్లప్పుడూ పరలోకం మీద ఉంచుతారు. So please spend time with the Lord. కాబట్టి దయచేసి దేవునితో కూడా మీరు సంబంధాన్ని కలిగి ఉండండి, సహవాసాన్ని కలిగి ఉండండి. Personal relationships with Him. వ్యక్తిగతమైనటువంటి సహవాసం. Daniel was in Babylonia, but he used to pray 3 times per day. చూడండి, దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. Amen. 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 That shows your heart and soul is in heaven. అది మీ యొక్క హృదయము పరలోకములో ఉంది అనడానికి సూచనగా ఉంది. The third one is మూడవది, when you preach the gospel, మీరు ఎప్పుడైతే సువార్తను బోధిస్తారో, when you teach about kingdom, ఎప్పుడైతే రాజ్యపు సువార్తను బోధిస్తారో, you are gathering people for the kingdom. ఆ యొక్క రాజ్యము కొరకు ఎప్పుడైతే మీరు ప్రజలను ఒక గుంపుగా తీసుకొస్తారో, Amen. See here, unless and until I have a heart upon heaven, I cannot preach and teach. చూడండి, నాకు పరలోకపు ఆలోచన లేకపోతే నేను పరలోక సువార్తను ఈ లోకంలో బోధించలేను కదండి. If I have heart upon this world, my soul is upon this world, I cannot do this. ఈ లోకపు ఆలోచన, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆలోచన గనక నాలో ఉన్నట్లయితే నేను సువార్తను ప్రకటించలేను. Amen. When I have the heart and soul upon heaven, పరలోకము మీద నా హృదయము, నా మనస్సు ఉన్నప్పుడు, when I have this experience, నాకు ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు, when I have a good fellowship with my God, నా దేవునితో కూడా మంచి సహవాసం ఉన్నప్పుడు, then I can go and preach and teach the people that there is in heaven. Please come, we'll go there. అప్పుడు వెళ్ళి నేను ప్రజలకు బోధిస్తాను, అయ్యా రండి, అక్కడ పరలోకం ఉన్నది, అక్కడికి వెళ్దాం అన్నప్పుడు వారందరూ వస్తారు. Praise God. Hallelujah. హల్లెలూయా. Amen. The people who have the heart and soul upon heaven, they only can do this work. పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, పరలోకం మీద వారికి హృదయాన్ని ఉంచినటువంటి వారు మాత్రమే ఇటువంటి కార్యమును You may చేయగలరు. tell only pastors and these people. No. Even every believer can do this work. కాపరులు, పాస్టర్స్ మాత్రమే ఈ పని చేయాలి అని కాదండి, ప్రతి విశ్వాసి ఈ పని చేయాలి. Amen. All the Jewish people, even they were in Egypt or in Babylonia, their heart was in Canaan. చూడండి, యూదులు వారు ఐగుప్తులో ఉన్నా, బబులోనులో ఉన్నా, వారి యొక్క హృదయము మాత్రము కానానులో ఉన్నది. Where is your heart and soul today? ఈ రోజు నీ యొక్క హృదయము, నీ యొక్క మనస్సు ఎక్కడుంది? Then you can preach the gospel. అప్పుడు నీవు సువార్తను You ప్రకటించగలవు. can teach the people. నీవు ప్రజలకు చేరువ కాగలవు. In Matthew 28 chapter, last verses, మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనములలో Jesus said, go into the world ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, లోకములోనికి మీరు వెళ్ళండి, and make them disciples. వారిని నాకు శిష్యులుగా చేయండి. Hallelujah. హల్లెలూయా. This commandment is for everyone. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్కరికి. If you have this heart, you నీలో can do this. నీలో గనక మంచి హృదయము, పరలోక సంబంధమైనటువంటి హృదయము కలిగి ఉన్నట్టయితే నీవు పని చేస్తావు. Amen. Hallelujah. హల్లెలూయా. And the fourth one is, నాలుగవది, praise God, you need to support and work for the kingdom. నీవు పరలోకం కొరకు పని చేయాలి, పరలోకం కొరకు నీవు సపోర్ట్ చేయాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. When your heart and soul is upon kingdom, upon heaven, నీ హృదయము, నీ మనస్సు పరలోకం మీద ఉన్నట్లయితే you will work for it నీవు దాని కొరకు పని చేస్తావు, and you will support for it. నీవు దానికి సహకరిస్తావు. How can you work? నువ్వు ఎలా సహాయం చేయగలవు? Giving your talents, నీ యొక్క తలాంతులు ఇవ్వడం బట్టి, giving your time to the kingdom. నీ యొక్క విలువైనటువంటి సమయాన్ని రాజ్యం కొరకు
వెచ్చించడాన్ని బట్టి. It's in the kingdom, it's not only preaching, but before preaching there are many work all around it. చూడండి, రాజ్యములో ఉన్నటువంటి పని అక్కడ బోధించడం మాత్రమే కాదండి, ఆ బోధించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను ఏర్పాటు చేయడం కూడా పనే. You may watching me this evening. ఈ సాయంకాలము మీరు నన్ను చూస్తూ ఉన్నారు. Only be two of you are standing and teaching the word, right? మేమిద్దరము ఇక్కడ నిల్చుని ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం కదా. Behind this, అయితే దీని వెనకల tens of all the youngsters are working. 10 మంది యవనస్తులు పని చేస్తూ ఉన్నారు. Praise God. Praise the Lord. Otherwise, this telecast, this word will not reach your home. వారు కనుక పని చేయకపోతే ఈ యొక్క కార్యక్రమం మీ గృహాల్లో చేరదండి. Amen. Right? The person who uses the cameraman, కెమెరా ఆపరేట్ చేసేటువంటి వ్యక్తి, PA system, పిఏ సిస్టమ్ చూసుకునేటువంటి వ్యక్తి, using laptops for the word of God, ల్యాప్టాప్స్ ఆపరేట్ చేస్తూ దేవుని వాక్యాన్ని మాకు టీవీలో చూపిస్తున్నటువంటి వ్యక్తి, and all the lighting arrangements, ఈ లైట్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నటువంటి వారు, and many other works. చాలా పనులు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Support and working for the kingdom. దేవుని యొక్క రాజ్యము కొరకు సహకరించడం. You are only seeing me every day, ప్రతిరోజు నన్ను మాత్రమే మీరు but you are చూస్తున్నారు. not seeing these all guys. ఈ పని చేస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు చూడట్లేదు కదా. God is watching over them. దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Because their heart is, soul is upon kingdom. ఎందుకంటే వారి యొక్క హృదయము మనస్సు పరలోకం మీద ఉంది. They are working day and night. వారు రాత్రింబగళ్ళు పని చేస్తూ ఉన్నారు. I must telling another one. నేను ఇంకో విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఎడిటింగ్ కూడా ఉందండి. Uploading in this YouTube. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం ఉందండి. It takes much time, run even night times. రాత్రి మగుళ్ళు కష్టపడాలి, చాలా సమయాన్ని వెచ్చించాలి. Just I stand here and preach and go out. నేను ఊరికే ఇక్కడ నిల్చుని బోధించి వెళ్ళిపోతాను. But all the guys who work day and night. అయితే యవనస్తులు రాత్రి మగుళ్ళు దాని మీద పని చేస్తున్నారు. ఎందుకు? Because their heart and soul is upon kingdom. వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు పరలోకం మీద ఉంది గనుక. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. We are in the journey. మనము ప్రయాణములో ఉన్నాం. And they said, they thought we are in the journey, we are going back to heaven. That's why they are taking that heart and they put their heart and soul upon heaven and bringing down that blessing, bringing down that messages into your homes. చూడండి, పరలోకానికి మేము వెళ్తూ ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ది లార్డ్. Working physically, శారీరకంగా పని చేయడం, working financially. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ పని చేయడం. Hallelujah. Hallelujah. All this work is behind this ministry, right? కాబట్టి ఈ యొక్క పరిచర్య వెనకల ఈ పనులన్నీ కూడా ఉన్నాయి కదండి. Someone doesn't has his heart and soul upon kingdom, he cannot do that. ఏ వ్యక్తి హృదయము మనస్సు అయితే పరలోకం మీద లేదో ఈ పనులన్నీ చేయలేడు కదా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ది లార్డ్. How many had said 4 things? నేను 4 విషయాలు The చెప్పాను. word of God, దేవుని వాక్యం, praying, ప్రార్థన, preaching the word, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, supporting and working in the kingdom. దేవుని యొక్క రాజ్యానికి సహకరించడం, దాంతో పాటు పని చేయడం. All these things happen when his heart and soul is upon kingdom. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే ఒక మనిషి యొక్క హృదయము, మనసు పరలోకం మీద ఉన్నప్పుడు. And the 5th one is, 5వది, in any situation, ఏ పరిస్థితిలో for అయినప్పటికీ the kingdom's sake, రాజ్యము కొరకు walking in love, ప్రేమలో నడుస్తూ, compassion, కనికరములో నడుస్తూ, mercy, కృపలో నడుస్తూ, forgiveness, righteousness, నీతిలో నడుస్తూ, and goodness. క్షమించడంలో నడుస్తూ, మంచితనంలో నడుస్తూ ఉన్నప్పుడు. Hallelujah. హల్లెలూయా. Because we have the heart of upon heaven, మన యొక్క హృదయము పరలోకం మీద ఉంది కనుక, heart and soul upon heaven, మన యొక్క హృదయము, మనసు పరలోకం మీద ఉంది in కనుక any situation. ఏ పరిస్థితులు అయినప్పటికీ. Amen. See, every day and every time will not be good for us. చూడండి, ప్రతిరోజు ప్రతి సమయము మంచిది అయి ఉండకపోవచ్చు. Amen. Many bad things happen. చాలా చెడవి జరుగుతూ Many ఉండొచ్చు. hurdles comes before us. చాలా అపాయములు, కష్ట సమయములు ఉండొచ్చు. People mock at us, మనుషులు మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు, accuse us,
మనల్ని అక్యూజ్ చేస్తూ ఉంటారు, putting blame upon us. మన మీద నిందలు మోపుతూ ఉంటారు, Hallelujah. Telling something bad against you. మనకు and me. వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. In any situation, ఏ పరిస్థితి అయినప్పటికీ, if it's good or bad, అది మంచి అయినా చెడు అయినా, walking in love, ప్రేమలో నడుస్తూ ఉండాలి, walking in compassion, కనికరములో నడుస్తూ ఉండాలి, mercy of God, దేవుని యొక్క కనికరమును చూపిస్తూ who ఉండాలి. are accused us, doing good to them, ఎవరైతే మన మీద నింద మోపారో వారికి మంచి చేస్తూ ఉండాలి, walking in righteousness, నీతిలో నడుస్తూ ఉండాలి, forgiveness. క్షమాగుణంలో నడుస్తూ How ఉండాలి. can we do this? ఎలా మనం ఇది చేయగలం? When we have the heart and the soul upon heaven. మన యొక్క హృదయము, మన మనస్సు పరలోకం మీద ఉన్నప్పుడు. Hallelujah. Hallelujah. Because this is the qualities and the fruit of heaven. ఎందుకంటే పరలోక సంబంధమైనటువంటి గుణములు ఇవే, అలాగే పరలోక ఫలములు కూడా ఇవే. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Praise God. Praise the Lord. Because we know ఎందుకంటే మనకు తెలుసు one day we are going to be with the Lord forever and ఒక ever. రోజు మనం దేవునితో కూడా సదాకాలం ఉండబోతూ ఉన్నాం. Joseph said, యోసేపు అన్నాడు, Stephen said about Joseph, even if I die, take my bones and bury in Canaan. స్టెఫెన్ యోసేపు గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నేను చనిపోయినప్పుడు కూడా నా యొక్క ఎముకలను తీసుకెళ్లి కానాను పట్టణంలో ఉంచండి. Hallelujah. What a great hope he had upon resurrection. చూడండి, ఆ యొక్క పునరుత్థానమును బట్టినటువంటి ఆ నిరీక్షణ ఎంత గొప్పది చూడండి. అతను All our patriarchs had a hope of resurrection. కాబట్టి ఆ పెద్దలందరికీ కూడా ఈ నిరీక్ష ఉన్నది ఆ యొక్క పునరుత్థానం గురించి. Today, my brother and sister, ఈ రోజు నా ప్రియ సహోదరి we are సహోదరుడు, strangers on this earth. ఈ యొక్క లోకములో మనం సంచరికులుగా ఉంటూ ఉన్నాం. Amen. Today we are there. ఈ రోజు ఉన్నాం మనం, Tomorrow, what's going to happen, we don't know. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. But God is in control. అయితే దేవుడు సకలము ఆయన ఆధీనంలో Whatever ఉంచుకున్నాడు. good happened or whatever bad happens, don't worry. Everything happens for good to us. So we walk in the way the Lord led us, and we put all our heart and soul upon heaven. చూడండి, మంచి జరిగినా చెడు జరిగినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు సకలము మనకు మంచిగా మార్చేటువంటి వాడై ఉన్నాడు గనక మన హృదయాన్ని, మనకు మనస్సును ఆయన పరలోకం మీద ఉంచుదాం. Romans 8:28 says like this. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, Romans 8:28 says like this. రోమా 8:28, And we know that all things work together for good to them that love God, to them who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So people of God, కాబట్టి దేవుని బిడ్డలారా, wherever you are, మీరు ఎక్కడ how ఉన్నా, much busy you are, మీరు ఎంత బిజీగా ఉన్నా, but put your heart and soul upon heaven. మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క మనస్సుని పరలోకం మీద ఉంచుదాం. Amen. ఆమేన్. When that is there, ఎప్పుడైతే అది ఉంటుందో, these all 5 things you will do. ఈ 5 కార్యాలు మీరు చేస్తారు. You will walk according to the word. మీరు దేవుని వాక్యాన్ని You will spend ప్రకారం time in నడుస్తారు, prayer. ప్రార్థనల సమయాన్ని గడుపుతారు, And you will preach and teach the word of God. మీరు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, You will work for the kingdom, and రాజ్యం support కొరకు- for the kingdom. రాజ్యం కొరకు పని చేస్తారు, సహకరిస్తారు. And you will always walk in the fruit of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలములో మీరు ఎల్లప్పుడూ నడుస్తారు. Amen. Amen. I'm closing. నేను ముగిస్తూ ఉన్నాను. Praise God. Praise the Let Lord. us put our heart and soul upon heaven. మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సును పరలోకం మీద ఉంచుతాం. Kneel down. Let's close our eyes. అందరు మోకాళ్ళ నుండి Let's pray. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? Praise the Lord. Hallelujah. అయ్యా, Thank you, మీకు Lord స్తోత్రాలు, Jesus. మీకు స్తోత్రాలయ్యా. Oh, we worship you, Lord. ప్రభువా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. We thank you, Lord. స్తోత్రాలు. We look upon to you, Lord. మీ వైపు చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. We worship you. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. We honor, we adore you. మీ We నామాన్ని bless you. ఘనపరుస్తూ, మహింపరుస్తూ Thank you, Lord. Open your mouth and thank him for the word today. ఈ రోజు వాక్యాన్ని బట్టి మీ నోర్లు తెరిచి ఆయన నామాన్ని మహింపరచండి. Thank you, Lord Jesus. యేసయ్యా, మీకు స్తోత్రాలు. Thank you, Lord. అయ్యా, మీకు స్తోత్రాలు. Thank you. We worship you. ప్రభువా, మిమ్మల్ని We ఆరాధిస్తూ put our heart and soul upon heaven. మా హృదయాన్ని, మనస్సును పరలోకం మీద ఉంచుతూ. Thank you, Lord. Hallelujah. హల్లెలూయా. We worship you. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. Let's worship him. ఆయన ఆరాధిస్తాం. Praise God. Close your eyes. మన కళ్ళు మూసుకొని నా మనసంతా
నీవే యేసయ్యా, నా హృదయంలోన నీవే మెస్సయ్యా అని పాటను పాడదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ దేవా మీకు స్తోత్రాలు. జీసస్. మనసంత నీవే యేసయ్యా, నా హృదయలోన నీవే మెస్సయ్యా. నా మనసంత నీవే యేసయ్యా, నా హృదయలోన నీవే మెస్సయ్యా. నిన్నే నేను ఆరాధించెదను, worship him. నిన్నే నేను Yes Lord, we worship. కీర్తించెదను. నిన్నే నేను ఆరాధించెదను. నిన్నే నేను చెప్దాం, నా మనసంతా నీవే. మనసంతా నీవే Thank you, Lord. యేసయ్యా, నా హృదయలోన నీవే మెస్సయ్యా. Thank you, Lord. Thank you, Lord. ఆయన చేసిన త్యాగాలు నిత్యము ధ్యానిస్తాం, ఆయన చూపిన ప్రేమను నిత్యము కీర్తిస్తాం. కనుక మన హృదయం, మనసు ఆయన మీద పెడతాం. His sacrifices and His love, let us praise and worship Him. చేసిన త్యాగములను Yes Lord. నిత్యము ధ్యానించెదను. నీవు చూపిన దేవా, ప్రేమను అందుకే నీ మీద నిత్యము కీర్తించెదను. నీవు చేసిన త్యాగములను దేవా నిత్యము ధ్యానించెదను. నీవు చూపిన ప్రేమను నిత్యము కీర్తించెదను. నా బ్రతుకంతా నీకే యేసయ్యా, నా సర్వము నీకే మెస్సయ్యా. నా బ్రతుకంతా నీకే యేసయ్యా, నా సర్వము నీకే మెస్సయ్యా. నా మనసంతా నీకే యేసయ్యా, నా హృదయలోన నీవే మెస్సయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మీకు స్తోత్రం. ఆయన చేసిన కార్యములు, ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశారు, దాన్ని నిత్యం ధ్యానించాలి. ఆయన చేసిన మేలులు, He done many works, good things in your life, and He did wonderful things in your life. Let us think about it. ఆయన కీర్తించి ఆరాధిస్తాం అందరం. అలాగే థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీవు చేసిన కార్యములను నిత్యము ధ్యానించెదను. నీవు చేసిన మేలులను నిత్యము కీర్తించెదను. నీవు చేసిన కార్యములను నిత్యము ధ్యానించెదను. నీ
బ్రతుకంతా నీకే యేసయ్యా, నా సర్వము నీకే మెస్సయ్యా, నా బ్రతుకంతా నీకే యేసయ్యా, నా సర్వము నీకే మెస్సయ్యా, నా మనసంతా నీకే యేసయ్యా, నా హృదయలోన నీవే మెస్సయ్యా, నా మనసంతా నీవే యేసయ్యా, నా హృదయలోన నీవే మెస్సయ్యా. Father, we thank you this evening. తండ్రి, ఈ సాయంకాలం మీకు స్తోత్రాలు Thank you చెల్లిస్తున్నాను. for your word. మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. Holy Spirit, God. Holy Spirit, God, help us పరిశుద్ధాత్మ దేవ, మాకు సహాయము చేయండి. keep our heart and soul upon heaven. మా యొక్క హృదయాన్ని, మా యొక్క మనస్సును పరలోకం మీద ఉంచుకొనులాగా, Always spending time with you. ఎల్లప్పుడూ మీతో సంబంధం On కలిగి your ఉండాలి. word. మీ వాక్యం మీద ఆధారపడి జీవించేలాగున, And to walk in the fruit of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఫలములలో నడువులాగున, To preach the gospel మీ యొక్క సువార్తను బోధించులాగున, wherever there is chance. ఎక్కడైతే అనుకూలం ఉందో, Wherever your will is. ఎక్కడైతే మీ చిత్తం ఉందో, Help us to do this. అక్కడ ఆ కార్యాన్ని చేయడానికి సహాయం చేయండి. Give us strength మాకు బలాముని దయచేయండి ప్రభువా. and use us to support your kingdom. మీ యొక్క రాజ్యానికి సహకరించడానికి సహాయం చేయండి. Bless each and every one, oh God. ప్రతి బిడ్డను మీరు దీవించి Now, ఆశీర్వదించండి. right now, ఈ సమయంలో let ప్రభు, the peace of God be in the families. దేవుని యొక్క సమాధానం ప్రతి కుటుంబంలో ఉండునుగాక. Lord, heal their sick bodies. వారి యొక్క రోగగ్రస్తమైనటువంటి శరీరాలకు స్వస్థతను అనుగ్రహించండి. First, let heal their minds first, oh God. మొట్టమొదటిగా వారి యొక్క మనస్సులను మీరు స్వస్థపరచమని So ప్రార్థిస్తున్నాను. where the soul is healed, the body is healed. మనస్సు స్వస్థపరచబడినప్పుడు ఆ యొక్క శరీరము స్వస్థతలోనికి వస్తుంది ప్రభువా. Heal everyone. ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. Let every fever and cough and pains be gone in ప్రతి Jesus. జ్వరము, దగ్గు, ప్రతి ఆ యొక్క వీక్నెస్ ఇప్పుడే యేసు నామములో వెళ్ళి పోవునుగాక. Bless your people. మీ బిడ్డలను ఆశీర్వదించండి. Bless their jobs and their business. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను Bless ఆశీర్వదించండి. the children's. వారి పిల్లలను ఆశీర్వదించండి. Lord, we cry out, take this virus in the nations and even our nation. Oh అయా విజ్ఞాపన చేస్తున్నా, మా దేశంలో, ఇతర దేశాల్లో ఈ యొక్క వైరస్ ను తొలగించి వేయండి. Bless your people this night. ఈ రాత్రి మీ బిడ్డలను Let the ఆశీర్వదించండి. peace of God be in them. దేవుని యొక్క సమాధానం వారి యొక్క నివాసాల్లో నిలబడి ఉండునుగా. Whoever is affected by this virus, admitted in the hospital, be healed and discharged and come to the home with great happiness and joy. ఎవరైతే ఈ యొక్క వైరస్ తో రోగగ్రస్తులై ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, వారందరినీ స్వస్థపరచండి. వారు తిరిగి వారి యొక్క గృహాలను చేరడానికి సహాయం చేయండి. And all the other people, the virus should not affect them, oh God. ఎవరైతే ఇతరులు ఉన్నారో ప్రభువా, వారి ఎవరిని కూడా ఈ వైరస్ తాకకుండా మీరు సహాయం చేయమని Especially ప్రార్థిస్తున్నాను. the people who are working there. మరి ముఖ్యంగా ఆ యొక్క హాస్పిటల్లో పని చేస్తున్నటువంటి వారిని సహాయం Doctors, చేయండి. nurses, డాక్టర్స్ ని, sanitizers, నర్సెస్ ని, శానిటైజింగ్, ఆ యొక్క and వర్కర్స్, all the other departments. ఇతరుల డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం Protect them, oh చేసుకోండి. God. వారిని కాపాడండి ప్రభు. Thank you for this evening. ఈ సాయంకాలం మీకు స్తోత్రాలు. In Jesus' name, Lord, I especially pray for all the families who are watching and all our pastors and all our family members of our ministry and all the other pastors and believers. Bless them and protect them. దేవాతండి సంఘ కాపురులు, వారి యొక్క కుటుంబాలు, ఇంకా ఇతర సంఘ కుటుంబాలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, అలాగే ఇతర పాస్టర్స్ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. Thank you, Lord, this evening. అయ్యా ఈ సాయంకాలం మీకు స్తోత్రాలు. In Jesus' name I pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. And a wonderful news is, మంచి వార్త ఏంటంటే, it's August 15th. ఈ ఆగస్టు 15వ తారీఖున It's a national holiday, right? నేషనల్ హాలిడే కదండి, Independence Day. స్వాతంత్ర దినోత్సవం. So we are going to have a fasting prayer at 10 a.m. in the morning. ఉదయకాలం 10 గంటలకు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన జరగబోతుంది. Please be ready and take it. కాబట్టి సిద్ధపడి ఆ యొక్క ఛానల్ని మీరు చూడండి. And after the message and prayers, ఆ వర్తమానము ప్రార్థన అయిన తర్వాత I tell you,
Please keep ready bread and wine, body and blood of Christ Jesus. కాబట్టి ఆ యొక్క బల్లను మీరు సిద్ధపరచుకోమని, We are going to take the body and bread that day. ఆ రోజు మనం దేవుని యొక్క బల్లలో పాలు పొందబోతున్నాం. Amen. Amen. You will be blessed. మీరు ఆశీర్వదించబడతారు. On August 15th at ఆగస్ట్ 10 15వ a.m. తారీఖున ఉదయకాలం 10 గంటలకు. Amen. Well, Amen. please give your testimonies, your comments and your prayer మీ requests to us. సాక్ష్యాలను, మీ కామెంట్స్ ను, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. Praise God. ప్రైజ్ ది లార్డ్. Take this blessing. ఈ ఆశీర్వాదాన్ని తీసుకోండి. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడయుండి నడిపించును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Good night. శుభరాత్రి. Shalom. షలోం.